నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సింహపురి పాలిటిక్స్లో ఆ వైసీపీ నేత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ఆయన పెద్దగా నియోజకవర్గానికి రావటం లేదట. దీంతో పార్టీ మారనున్నారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. రాజకీయ వివాదాలకు దూరంగా అధికార పార్టీకి దగ్గరగా ఉంటారు. ఆయన సైలెంట్గా తన పని తాను చేసుకుపోతారనే పేరు కూడా ఉంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సెంటిమెంట్ జనంలో బలంగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ బెడ్స్ కొట్టింది. అదే సింపతిని నమ్ముకుని గత ఎన్నికల్లో పోటీ చేసిన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత ఆదాల హైదరాబాద్కు మకాం మార్చారని టాక్ వినిపిస్తుంది. ఎన్నికల తర్వాత ప్రభాకర్ రెడ్డి అధిష్టానం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించింది. అయినప్పటికీ ఆదాల అడపాదడపా నెల్లూరు వచ్చి శుభకార్యాల్లో పాల్గొనడం, అనుచరులతో మాట్లాడటం తప్ప ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన అరెస్టు తర్వాత ఆదాల రాజకీయంగా సైలెంట్ అయ్యారనే చర్చ కూడా నడుస్తుంది. అందుకే అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. 1999లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోటీ చేసి ఘోర ఓటమి చవిచూశారు. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా ఉన్న ఆదాలకు రోజురోజుకి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కాకాని జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత వీరిద్దరూ పలుమార్లు భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాని జైలుకు వెళ్ళినప్పటి నుంచి పార్టీలో ఆదాల్లో పట్టించుకునేవారే కరువయ్యారట. కాకాని అజ్ఞాతంలోకి వెళ్లడం, అరెస్ట్ అవడం దగ్గర నుంచి పార్టీ కార్యాలయంలోనే అనేక ప్రెస్ మీట్లు జరిగాయి. వాటిలో ఒక్కదాంట్లో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన కార్యాలయ ప్రతినిధిగా ఉన్న రంగారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కనీసం పిలుపు కూడా రాకపోవడం వల్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కొవ్వూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి మంచి పట్టుంది. గతంలో ఎంపీగా పనిచేయడంతో అక్కడ అనుచరగణం కూడా ఉంది. అయినా తమ నాయకుడిని విస్మరిస్తున్నారని ఆదాల వర్గం ఆగ్రహంతో ఉంది. అదీ కాక తన అనుచరులకు జిల్లా, రాష్ట్ర కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని కోరినప్పటికీ ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదట. దీంతో ఆదాల జిల్లా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఒక వర్గం కావాలనే ఆదాల ప్రభాకర్ రెడ్డిని పక్కన పెట్టేసిందన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. ఈ వ్యవహారం పైన రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి పెట్టకపోవడాన్ని ఆదాల అనుచరులు తప్పుపడుతున్నారు. అయితే మరో వర్గం మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తుంది. ఆదాల పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన కాంట్రాక్ట్ పనులకు జగన్ బిల్లులు మంజూరు చేయలేదట. తన ఓటమికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కారణమనే బాధలో ప్రభాకర్ రెడ్డి ఉన్నారట. తమకు కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, జిల్లా రాజకీయ పరిస్థితులతో పాటు వ్యక్తిగత సమస్యలను సైతం పట్టించుకోలేదని అప్పుడప్పుడు ఆదాల తన అనుచరుల దగ్గర చెప్తూ ఉండేవారు అంటారు. మొత్తంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ లైట్ తీసుకుందా, లేక ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీని లైట్ తీసుకుంటున్నారో తెలియదు. కానీ జిల్లా రాజకీయాల్లో ఆయన మౌనం పాటించడం పైన ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.